ఈరోజు పిఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇప్పుడు చేసినటువంటి వేదిక ఉన్నటువంటి ప్రజలందరికీ వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా మహిళా మండలాన్ని ఈరోజు మనం ప్రస్తావించుకోవచ్చు. అందరికీ కూడా నా నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పినట్టు అసలు నిజంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను అందరూ కూడా అదృష్టవంతులను. ఎందుకంటే ఎన్నో కష్టాలని దాటుకొని మన సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మనకంటూ ఒక స్టేజ్లో ఉండి మనం ఒక నలుగురికి హెల్ప్ చేసేటువంటి స్టేజ్లో ఉన్నాం. కాబట్టి అప్పుడు ఒక అంటే అనాగరిక టైంలో అనాగరిక సమయంలో మొత్తం ఆడవాళ్ళనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఏమి ఉండేవి కాదు. ఏంటంటే వేడపు వేయడము ఇటువంటి పనులన్నీ ఆడవాళ్ళే చేసేవాళ్ళు. కాకపోతే మహిళలకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి బాడీ వైజ్ గా చూస్తే మనకు ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలు కానీ ప్రెగ్నెన్సీ అనేది మనకు ఉంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళని వేయడానికి పోవడం వల్ల ఆ టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల బాధ్యత జరిగింది. వారి ఇంట్లో ఉండడం జరిగింది. దాన్నే ఆశ్రయం తీసుకొని రోజుకు అది మహిళని తక్కువ స్టేజ్లో చేసుకొచ్చేసింది. మరి మన రష్యాలో జరిగినటువంటి సంఘర్షణ కారణంగా మరి మనకు కూడా సమానం రావాలి, మనం కూడా భారత సమానమే అనేటువంటిది మహిళల్లో రేపెత్తడము. మరి అక్కడి నుంచి జరిగినటువంటి సంఘర్షణ ఈ రోజు మనం సంబరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంట్లో ఎంత ఉంది కానీ ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే మనం సంబరాలు చేసుకుంటున్నట్టే. సరే, ఈరోజు అయితే మనం ప్రతి ఒక్క రంగంలో మహిళల ప్రతిభ చూపిస్తుంది. ఏ రంగంలో చూసినా కూడా మహిళలు కనిపిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు చూసారు జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. వాటర్ లో ఉన్న ఐస్ చూస్తే పైన ఎంతైతే కనిపిస్తుందో లోపల దానికైతే 3-4-5 రెట్లు లోపలికి ఉంటుంది ఐస్. అన్నీ కనిపిస్తుంటే మనం చూస్తున్నాం. కానీ మనం చెప్పినట్టు ఆదివాసీలు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అసలు ఏమి లేదు. వాళ్ళకి ఇంకా అడవికని గడ్డలు పట్టుకొచ్చుకొని తెచ్చుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. అసలు నా విషయం చూస్తే నాకు అసలు 2030 వరకు సొసైటీ జరుగుతుందని తెలియదు. అంటే ఫ్యామిలీ పరంగా చూస్తే నేను మొదటి సమానంగా దొరికింది మా ఇంట్లో. ఆ విషయంలో నాకు ఇష్టపడుతున్నారనే చెప్పచ్చు. కాకపోతే ఎప్పుడైతే 2030 నుంచి తిరగడం జరిగింది. ఆ రోజు అనిపించింది అంటే ఇక్కడ కూర్చొని మనం మహిళలకు ఇచ్చేయాలి, చేయాలి, ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది అని చెప్పడం కరెక్టా, లేకపోతే మన ఆశలలో పెట్టాలా అనేటువంటి ఆలోచన కలిగి కుటుంబ సూర్యంలో స్టార్ట్ చేసింది. దానివల్ల ఒక 5-6 సెంటర్స్ పెట్టాలని ఒక్కొక్క బ్యాచ్ లో 70-80 మెంబర్స్ ట్రైన్ అవ్వడం జరిగింది. అందులో నేర్చుకున్న వాళ్ళు ఈరోజు దాన్ని బతుకుదేరుగా ఉపయోగించుకుంటూ జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చూసిన తర్వాత చాలా మంది అలా చేయాలని అనిపించింది. దాంట్లో భాగంగానే మేము సార్వాడ అమ్మనాన్న పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో మహిళా సాధికారత కోసం గవర్నమెంట్ అనేది కూడా ఒక భాగంగా చేసుకున్నాం. కానీ దాంట్లో భాగంగానే ఎక్కడైనా ఆలోచనలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్న వాళ్ళకి కూడా సాయం చేయడం జరుగుతుంది. మరి ఎన్నో విషయాలు అన్ని విషయాలు ఆల్మోస్ట్ అందరూ మాకు మాట్లాడుతున్నాము. వెనక చెప్పినట్టు నిజంగా ఉపాధ్యాయులుగా మీ పాత్ర ఎంతో ఉన్నది. ఎందుకంటే సమాజంలో మార్పు జరగాలి అని అంటే ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి జరగాలి. చిన్నప్పుడు మనసులో వాళ్ళకి ఏది నాటుకుంటే పెద్దయిన వాళ్ళు అర్థం చేస్తారు. అంటే పిల్లలు ఎవరు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏ దాంట్లో పడతారు అనేది మీకు ఎంతమంది అవగాహన వస్తుంది కదా పిల్లలు వస్తుంది. అంటే నేను సొసైటీలో కాలంగా బట్పల్లి స్కూల్ వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో పిల్లల్ని కొంచెం ప్రోత్సహించాలని చెప్పి ఫస్ట్ ర్యాంకర్స్ కి, సెకండ్ ర్యాంకర్స్ కి, 15
ఎవరైనా పెళ్లి చేస్తారంటే ఏంటో మా దగ్గరికి వచ్చి చెప్పండి మేము ఏమన్నా అంటూ మాట్లాడతాము. అందరూ వాళ్ళు వింటారు. కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత నా దగ్గర హాస్పిటల్ కనిపించారు. ఒక పాప చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంటే థియేటర్లో నాకు మాట్లాడే వాళ్ళు